దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ ప్రభు పేరిట నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో మనము ప్రభు కొరకు జీవించడానికి ఒక నూతనమైన వ్యక్తులుగా, నూతన ఆత్మీయ జీవితముతో ప్రభుతో మనం గడపాలని ప్రభు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ సంవత్సరమును బట్టి ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు చూపిన కృప కొరకై దేవునికి స్తోత్రము. సుప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరానికి దేవుడు మనకిస్తున్నటువంటి వాక్య సందేశము లేదా దేవుని యొక్క మన ఎడల కలిగి ఉన్న ప్రణాళిక ఈ నూతన సంవత్సరానికి ఏమై ఉంది, మనం ఎలా బ్రతకాలి, ప్రభు కొరకు మనం ఎలా జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనము దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. దేవుని వాక్యంలో మనం చదువుకుంటే మనము దేవుని కొరకు ఎలా జీవించాలో, ఎలాంటి జీవితాన్ని ఆత్మీయతను కలిగి ఉండాలో ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఈ లోకమైతే సంపదను కోరుకుంటుంది, పేరు ప్రఖ్యాతలను కోరుకుంటుంది. ఈ లోకంలో ఈ సంవత్సరం ఏదో అయిపోవాలి అని ఆశిస్తుంది. కానీ దేవుడు మన విషయంలో మనం ఎలా ఉండాలి అని ఆశిస్తున్నాడో దేవుని వాక్యం ద్వారా మనం చదువుకుందాం. దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటే దేవుని వాక్యంలో నుండి కీర్తనలు 51:11 వచనాన్ని మనం చదువుకుంటే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అని చెబుతూ 12వ వచనంలోకి వస్తే, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము అని దేవుని వాక్యంలో మనకు తెలియజేస్తుంది. సో ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయములు, ఈ నూతన సంవత్సరంలో మనం ప్రభు కొరకు ఎలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో మనకి ఇక్కడ వాక్యంలో కనబడుతుంది. 11వ వచనం 2వ లైన్ మనం చూస్తే, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అని చెబుతూ 12వ వచనము 1వ లైన్ చూస్తే, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించము అని దేవుని వాక్యము ద్వారా మనకు తెలియచేయబడుతుంది. దావీదు గత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు ఎలా జీవించాలని ఇష్టపడుతున్నాడో, పాత స్థితిని మరిచి పాత జీవితాన్ని వదిలిపెట్టి ప్రభు కొరకు ఎలా బ్రతకాలని ఇష్టపడుతున్నాడో అది ప్రభు దగ్గర ప్రార్థిస్తూ ప్రభువును అడుగుతున్నాడు. ఈ సంవత్సరం కూడా మనం ప్రభు దగ్గర ఇలాగ ప్రార్థించి దావీదు లాగా మనం జీవించాలని, దావీదు లాంటి ప్రార్థన జీవితం మనకు కావాలని ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. సో ఇక్కడ దావీదు ఏం కోరుకుంటున్నాడు అనంటే, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అని చెబుతూ నీ రక్షణ ఆనందమును మరలా నాకు పుట్టించము అని అంటున్నాడు. ఇక్కడ దావీదు ఎందుకు ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు అనంటే, దావీదు పాత జీవితాన్ని, తన గతించినటువంటి జీవితాన్ని, గత జీవితాన్ని గుర్తుకు చేసుకుంటూ అది చాలా పాప జీవితము, దేవునికి అసహ్యమైనటువంటి జీవితము, దేవుణ్ణి బాధ పెట్టినటువంటి జీవితము, దేవునికి మహిమ కలగకుండా నష్టాన్ని కలిగించినటువంటి జీవితము, ఆశీర్వాదానికి విరోధమైనటువంటి జీవితము, దేవుని ద్వారా మేలు పొందడానికి పాత జీవితము, ఆశీర్వదించబడడానికి అనుకూలంగా ఉండే జీవితం కాదు గనక దావీదు గారు దేవుని దగ్గర ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ నేను పాపము చేయడం ద్వారా కోల్పోయాను, పరిశుద్ధాత్మనికి నేను దూరమైన,
పరిశుద్ధతకు నేను దూరమైన, పరిశుద్ధాత్మని యొక్క ప్రసన్నతను నేను కోల్పోయినా, కాబట్టి నాకు పరిశుద్ధాత్మను దూరం చేయొద్దు అని ప్రార్థిస్తూ, అలాగే దేవుని దగ్గర నేను పాపము చేయడం ద్వారా పోడగొట్టుకున్నటువంటి రక్షణ ఆనందాన్ని నాకు మరల పుట్టించుము అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము, పరిశుద్ధాత్ముడు అనగా పరిశుద్ధాత్మ యొక్క సహాయము, అభిషేకము ఒక వ్యక్తికి ఉన్నప్పుడు ఆ వ్యక్తి రక్షణ ఆనందాన్ని అనుభవించగలడు. సో రక్షణకును పరిశుద్ధాత్మ యొక్క అభిషేకానికి ఇక్కడ దావీదు గారు కలిపి ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్మను తీసివేయకము అని చెబుతూ రక్షణ ఆనందాన్ని నాలో మరల పుట్టించుము అని చెబుతున్నాడు. అంటే దేవుని అభిషేకముతో రక్షణ ఆనందాన్ని కలిగి ఉండాలని దావీదు గారు దేవుని దగ్గర తాను ఎంతో ప్రార్థిస్తున్నాడు. సో ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ అనేది ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో ఆత్మీయమైనటువంటి ఆనందము, ప్రార్థించాలనే ఆసక్తి, ఆనందము, దేవుని కొరకు ఎదగాలన్నటువంటి ఆసక్తి, ఆనందము, దేవుని కొరకు జీవించాలన్నటువంటి సమర్పణ, ఆనందము, ఏ కష్టమునైనా నష్టమునైనా ఆనందంగా ఎదుర్కొనేటువంటి మనసును కలగజేసేదే ఆనందము. అనగా ఏ విషయమును గురించి కూడా బాధపడకుండా, ప్రతి విధమైన బాధలను అణిచివేసి, బాధను కనబడకుండా, బాధను ముందు నిలవకుండా దానిని తొలగించి, బాధను తొలగించి ఆనందము మనల్ని ఆవరించి ప్రతి విషయములోనూ మనం ఆనందమైనటువంటి జీవితాన్ని గడపడానికి సహకరించేదే రక్షణలో నుండి వచ్చే ఆనందము. సో ఈ నిజమైనటువంటి ఆనందము రక్షణ ఉన్నప్పుడు మాత్రమే కలుగుతుంది. ఈ నిజమైనటువంటి ఆనందము రక్షణ ద్వారా మాత్రమే మనం పొందుకోగలుగుతాము. ఒక వ్యక్తి ఆనందించాలంటే, ఒక వ్యక్తి నిజంగా సంతోషమైనటువంటి జీవితాన్ని, ఆత్మీయతను గడపాలి అనంటే ఆ వ్యక్తికి రక్షణ అనేది చాలా ప్రాముఖ్యము. రక్షణ లేకుండా ఏ వ్యక్తిలో ఆనందం అనేది దొరకదు. సో ఈ లోక సంబంధంగా ఆనందము దొరకవచ్చును, కానీ అది తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. అందుకే యేసుప్రభు ఏమన్నాడనంటే, లోకం ఇచ్చినట్టుగా కాదు, నా సంతోషమునే నేను మీకు అనుగ్రహించుచున్నాను అని చెప్పాడు. నేను ఇచ్చే సంతోషమును మీ యొద్ద నుండి ఎవరును దీనిని దొంగిలించలేరు, పోడగొట్టలేరు అని ప్రభు స్వయంగా తన నోటితోనే చెప్పారు. సో ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఇలాంటి ఆనందము ఆత్మీయమైనటువంటి మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనది. గత సంవత్సరము ఒకవేళ నీవు అనేకమైనటువంటి సమస్యల చేత బాధపడుతూ జీవితాన్ని దుఃఖంతో గడిపినావేమో, నీ సంతోషము నీకు కరువైపోయినదేమో, సంతోషం అనేది నీకు లేకుండా పోయిందేమో, సంతోషం కొరకు నువ్వు అనేక విధాలుగా కష్టపడ్డావేమో, ప్రభువులో నేను ఆనందంగా బ్రతకాలని, జీవితాన్ని ఆత్మీయతను ఆనందంగా గడపాలని నువ్వు అనేక సార్లు ఆలోచించి ఉండవచ్చు. కానీ ఈ లోక సంబంధమైన బాధలు, సమస్యలు నీ ఆనందాన్ని నీలో నిలవకుండా చేసి ఉండవచ్చు. అయితే ఈ ఆనందాన్ని మనం ఈ సంవత్సరము, ఈ నూతన సంవత్సరంలో అనుభవించాలని, ఈ ఆనంద జీవితాన్ని ప్రభు కొరకు మనం గడపాలని మన ప్రభు ఇష్టపడుతున్నాడు.